ఓ సంక్షోభం నుంచి బయటకు వచ్చి ఇప్పుడు మరో సంక్షోభంలోకి జారుకుంటోంది బంగ్లాదేశ్. షేక్ హసీనా దేశం వదిలి పారిపోయిన తర్వాత యూనస్ నేతృత్వంలో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటు చేయగా ఇప్పుడు ఆయన కొరకరాని కొయ్యలా మారారు. ఎన్నికలు వద్దంటారు, గట్టిగా అడిగితే రాజీనామా అంటూ బెదిరిస్తారు. రాజీనామా మాత్రం చేయరు. అసలు బంగ్లాదేశ్లో ఏం జరుగుతోంది? మళ్లీ సంక్షోభ పరిస్థితులు ఎందుకు వచ్చాయి? బంగ్లాదేశ్లో మళ్లీ సంక్షోభ పరిస్థితులు. కొరకరాని కొయ్యలా తయారైన యూనస్. ఎన్నికలు జరిపించాలని బంగ్లా సైన్యం. ఎన్నికలు ఇప్పుడే అవసరం లేదని యూనస్. యూనస్ ఎందుకిలా చేస్తున్నారు? యూనస్ పాలనలో అల్లకల్లోలంగా బంగ్లా. పాక్, చైనాకు బంగ్లాదేశ్ బంటులా మారిందా? బంగ్లాదేశ్లో మళ్లీ రాజకీయ తిరుగుబాటు సంక్షోభం కనిపిస్తోంది. గత ఏడాది ఆగస్టులో కూడా బంగ్లాదేశ్లో తీవ్ర గందరగోళం నెలకొంది. అప్పుడు విద్యార్థి ఉద్యమాల కారణంగా షేక్ హసీనా అధికారం నుంచి వైదొలగడం వరకు చాలా సంఘటనలు జరిగాయి. హసీనా అధికారం నుంచి వైదొలిగిన ఏడాది తర్వాత మహ్మద్ యూనస్ నేతృత్వంలోని మధ్యంతర ప్రభుత్వం కూడా సంక్షోభంలో ఉంది. బంగ్లాదేశ్లో నిష్పక్షపాత ఎన్నికలు నిర్వహించడానికి యూనస్ అధికారంలోకి వచ్చారు. అయితే అప్పటి నుంచి ఇప్పటి వరకు అక్కడ పెద్దగా ఏమీ మారలేదు. హసీనా అధికారం నుంచి దిగిపోయిన తర్వాత కీలక రంగాలలో పెద్ద సంస్కరణలను చేపడతాను అని యూనస్ వాగ్దానం చేశారు. అయితే ఆయన అలా చేయలేకపోయారు. ఢాకాలో బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ మద్దతుదారులు యూనస్ కు వ్యతిరేకంగా భారీ నిరసన నిర్వహించారు. వీలైనంత త్వరగా ఎన్నికల తేదీని ప్రకటించాలని వాళ్లు డిమాండ్ చేశారు. ఒత్తిడి పెరుగుతూ ఉండడంతో యూనస్ రాజీనామాకు సిద్ధమయ్యారనే ప్రచారం జరిగింది. అయితే అలాంటిదేమీ లేదని, కొనసాగుతారని ఆయన సన్నిహితులు చెప్తున్నారు. బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీతో పాటు జమాతే ఇస్లామీ లాంటి ప్రతిపక్ష పార్టీలు కూడా త్వరగా ఎన్నికల నిర్వహణకు డిమాండ్ చేస్తున్నాయి. ఎన్నికలను త్వరగా నిర్వహించి యూనస్ గౌరవంగా తప్పుకోవాలని కోరుతున్నారు. ఇలాంటి పరిణామాల మధ్య యూనస్ రాజీనామా అంటూ ప్రచారం మొదలు కాగా అలాంటిదేమీ లేదని యూనస్ క్యాబినెట్ చెప్తోంది. బంగ్లా ఆర్మీ చీఫ్ తో యూనస్ కు అస్సలు పొసగడం లేదు. ఈ ఏడాది డిసెంబరు నాటికి దేశంలో ఎన్నికలు నిర్వహించాలని అక్కడి ఆర్మీ చీఫ్ తో పాటు ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తుంటే యూనస్ మాత్రం కుదరదు అంటున్నారు. జరిపించాల్సింది ఎన్నికలు మాత్రమే కాదు, సంస్కరణలు కూడా చేయాలని, 2026 జూన్ వరకు ఎన్నికలు కుదరవు అన్నట్లుగా యూనస్ సర్కార్ చెప్తోంది. దీంతో ఆర్మీకి ప్రభుత్వానికి మధ్య దూరం పెరుగుతోంది. విద్యార్థులు, ఇస్లామిస్టు మూకలను సొంత సైన్యంగా వాడుకుంటున్న యూనస్ ఎన్నికలు నిర్వహించకుండా అధికారంలో కొనసాగాలని ప్రయత్నిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇకటు ఆర్మీ చీఫ్ ను తప్పించేందుకు కూడా యూనస్ ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. నిరసన వెల్లువెత్తినందుకే కావాలని రాజీనామా డ్రామా ఆడుతున్నట్లు కనిపిస్తున్నారు. నిజానికి సంక్షోభంలో ఉన్న దేశాన్ని సరిచేస్తాను అని బాధ్యతలు తీసుకున్న యూనస్ దానికి బదులు విభజనలను మరింత పెంచుతున్నట్లు కనిపిస్తున్నారు. హసీనా సర్కారు కూలిపోయిన తర్వాత రంగుల కలలు చూపించి అధికారంలోకి వచ్చారు యూనస్. ఏడాది కూడా పాలన పూర్తి కాకుండానే బంగ్లాదేశ్ పరిస్థితులు మరింత దిగజారిపోయాయి. శాంతి భద్రతల నుంచి ఆర్థిక వ్యవస్థ వరకు అన్నీ అస్తవ్యస్తంగా మారాయి. ఆగస్టు 2024లో యూనస్ దేశ పగ్గాలు చేపట్టినప్పటి నుంచి బంగ్లా ఆర్థిక వ్యవస్థకు గ్రహణం పట్టినట్లయింది. దీంతో బంగ్లాదేశ్లో యూనస్ కు వ్యతిరేకంగా నిరసనలు స్టార్ట్ అయ్యాయి. నోబెల్ బహుమతి గ్రహీతగా, సూక్ష్మ రుణ పితామహుడిగా గుర్తింపు పొందిన యూనస్ పాలనలో దేశం ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోవడం జనాలకు కోపం తెప్పిస్తోంది. బంగ్లాదేశ్ గార్మెంట్ రంగంలో 140కి పైగా ఫ్యాక్టరీలు క్లోజ్ అయ్యాయి. విదేశీ పెట్టుబడులు తగ్గిపోయాయి. ఇవన్నీ కవర్ చేస్తూ తన పదవిని కాపాడుకునేందుకు యూనస్ ప్రయత్నాలు చేస్తున్నారు. రాజీనామా డ్రామాలు ఆడుతున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో బంగ్లాదేశ్ ఒక క్లిష్టమైన మలుపులో ఉంది. యూనస్ ప్రభుత్వం సంస్కరణలను అమలు చేయకపోతే దేశం మళ్లీ అదే సంక్షోభంలో చిక్కుకుపోవచ్చు. దాని నుంచి అది బయటపడడానికి ప్రయత్నిస్తోంది. భారత్ చేసిన మేలు మరిచిపోయి చైనా, పాకిస్తాన్తో దోస్తీ చేస్తోంది. ఒక రకంగా ఆ రెండు దేశాల గుప్పిట్లోకి వెళ్లిపోయి బంటులా వ్యవహరిస్తోంది.
బంగ్లాదేశ్ను గాలి కొదిలేసిన యూనస్ తీరుతో మళ్లీ ఉగ్రవాద సంస్థలు ప్రాణం పోసుకుంటున్నాయి. బంగ్లా జనాలను గాలికి వదిలేసింది కాకుండా భారత్ మీద రగిలిపోతున్నాడు యూనస్. చైనా, పాక్ బంటులా మారిపోయి కుట్రలు చేస్తున్నాడు. బలుపు వేషాలు చూపిస్తున్నాడు. అసలు యూనస్ తీరును ఎలా చూడాలి? బంగ్లాకు చెక్ పెట్టాల్సిన టైం వచ్చేసిందా? భారత్ మీద యూనస్ ద్వేషంతో రగిలిపోతున్నాడు. హసీనా పదవి నుంచి దిగిపోయిన తర్వాత భారత్ వ్యతిరేక ప్రచారాన్ని బంగ్లాదేశ్లో ముమ్మరం చేశాడు. భారత్ అంటే పడని జమాతే ఇస్లామీ, బిఎన్పి పార్టీ నేతలను తన సలహాదారుగా ఎంపిక చేసుకున్నాడు. ఆ తర్వాత భారత ప్రత్యర్థి పాకిస్తాన్తో సంబంధాలు స్ట్రాంగ్ చేసుకుంటున్నాడు. 1970లో బంగ్లాదేశ్పై పాకిస్తాన్ సైన్యం చేసిన దురాగతాలను మరిచిపోయి స్నేహ హస్తం అందిస్తున్నాడు. హసీనా హయాంలో బంగ్లాదేశ్ ఇస్లామిస్టు తీవ్రవాదులపై కఠిన చర్యలు తీసుకున్నారు. పాక్ ఐఎస్ఐ కార్యకలాపాలను కంట్రోల్ చేసింది. యూనస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇస్లామిస్టు శక్తులు మళ్లీ ప్రాణం పోసుకున్నాయి. ఒక రకంగా పాక్కు సాయం చేస్తోంది. భారత్ మీద కుట్ర చేసేందుకు బంగ్లాదేశ్ను పాక్ వ్యూహాత్మక ఆయుధంగా మార్చుకునే అవకాశం ఉంటుంది. ఇక ఆపరేషన్ సింధూర్ తర్వాత పాక్ మీద భారత్ దాడులు చేయడంపై బంగ్లాదేశ్ రియాక్ట్ అయింది. పాక్ మీద యుద్ధం ఆపకపోతే ఈశాన్య రాష్ట్రాలను స్వాధీనం చేసుకుంటామని బలుపు మాటలు మాట్లాడిందంటే పాక్కు బంగ్లా ఎంతలా లొంగిపోయిందో అర్థం చేసుకోవచ్చు. ఇక మన మరో శత్రువు చైనాతో కలిసి బంగ్లా కుట్రలు చేస్తోంది. భారత వ్యూహాత్మక ప్రాంతమైన సిలిగురి కారిడార్ సమీపంలో ఉన్న బంగ్లా భూభాగంలోని ఒక వైమానిక స్థావరాన్ని చైనాకు ఇచ్చేందుకు సిద్ధమైంది. ఇది చైనా చేతిలో ఉంటే భారత్కి ఇబ్బందులే. సిలిగురి కారిడార్ భారత్ మిగతా ప్రాంతాలతో ఈశాన్య రాష్ట్రాలను కలిపే ఇరుకైన మార్గం. కేవలం 20 కిలోమీటర్ల వెడల్పు ఉండే ఈ ప్రాంతాన్ని కట్ చేస్తే ఈశాన్య రాష్ట్రాలకు సంబంధాలు నిలిచిపోయే అవకాశం ఉంది. తాత్కాలిక అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత యూనస్ మొదట పర్యటించింది చైనాలోని. డ్రాగన్ మెప్పు పొందేందుకు యూనస్ చేస్తున్న నాటకాలు అన్ని ఇన్ని కావు. జిన్పింగ్ తో భేటీలో మాట్లాడిన దరిద్రపు మాటలు అన్ని ఇన్ని కావు. 7 ఈశాన్య రాష్ట్రాలు సముద్ర తీరం లేని ప్రాంతాలు అని, బంగ్లాదేశ్ ఈ ప్రాంతాలకి సముద్ర తీరం అందించే ఏకైక దిక్కు అంటూ ఓవర్ యాక్షన్ చేశాడు. అంతర్జాతీయ సంబంధాల్లో మహమ్మద్ యూనస్ చైనా వైపు మొగ్గటం అనేటువంటిది స్పష్టంగా కనిపిస్తూ ఉంది. చైనా పెట్టుబడులు, అదేవిధంగా వివిధ పథకాలకు సంబంధించినటువంటి ఒప్పందాలను ఆయన గత నెలలో కుదుర్చుకున్నారు. బంగ్లాదేశ్ అధ్యక్షుడు లేదా ప్రధాని ఎవరైనా కానీ పదవి స్వీకరించిన తర్వాత భారత్లో మొదటి సందర్శన చేయడం సాంప్రదాయంగా వస్తున్నది. అలాంటిది దానికి భిన్నంగా మహమ్మద్ యూనస్ చైనా పర్యటనకు వెళ్లారని కూడా పరిశీలకులు చెప్తున్నారు. ఒకప్పుడు ఆ దేశం కోసం మనం పోరాడితే ఇప్పుడు అదే దేశం మన మీద కుట్రలు చేస్తోంది. భారత్కు అనుకూలంగా ఉన్న హసీనా ప్రభుత్వాన్ని కూల్చడంలో ఆర్మీ చీఫ్ జమాన్ కీలక పాత్ర పోషించాడు. ఇక అంతా మన చేతుల్లోనే అనుకుంటున్న టైంలో యూనస్ వచ్చాడు. ఆర్మీ చీఫ్ కే చుక్కలు చూపిస్తున్నాడు. కొరకరాని కొయ్యలా మారాడు. ఇద్దరి మధ్య గొడవతో బంగ్లాదేశ్ రోడ్డున పడుతోంది.